మీది ఎవరు? మాది మిట్టపల్లి, మాది భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు మండలం మిట్టపల్లి గ్రామం. అవునండి. మనం ఇది ఎక్కడి నుంచి తీసుకున్నారు ఈ సీడు? ఈ సీడు మన ఇల్లందులోని జనార్దన్ వాళ్ళ షాప్లో, శ్రీలక్ష్మి షాప్లో తీసుకోవడం జరిగింది అన్నట్టు. తీసుకుందా? ఇప్పుడు ఇది వేసినప్పుడు ఇంతకు ముందు ఏమైనా వేసిరా దీంట్లో? ఇంత ముందు అంటే మామూలుగా మనం అంటే వాటి పేర్లు అవసరం లేదు, ఇంతకుముందు వేసిరుగా. ముందు సన్నాలు వేసినాం, ఇందులో సన్నాలు వేసినాం. ఈసారి మార్చి చూద్దామని చెప్పేసి ఆవని వేసాము. సో ఈ విధంగా వస్తుంది ప్రజెంట్ పంట అయితే ఈ విధంగా ఉంది. దీనికి ఏమైనా రోగాలు ఏమైనా వచ్చినాయండి? దీనికి రోగాలంటూ ఏం రాలేదు ఇంతవరకు. మనం దీనికి ఎటువంటి కెమికల్ అనేది స్ప్రే చేయలేదులే, కానీ ఒకసారి మాత్రము డైమాండ్ అనేది మామూలుగా పురుగులకి ఏం రాకోకుండా మాత్రము స్ప్రే చేయడం జరిగింది. అంటే వన్ టైం స్ప్రే చేసినాం. ఇక దుక్కి మందు కానీ ఇంతవరకు అయితే ఎటువంటి మందు యూరియా కానీ ఏది కూడా ఇంతవరకు వేయలేదు మనం. ఫర్టిలైజర్ కూడా వేయలేదు మీరు? ఫర్టిలైజర్ ఏం వేయలేదు. 20 కానీ యూరియా కానీ ఇంతవరకు ఏది కూడా మనం వేయట్లేదు. ఒకసారి మాత్రము మన డైమాండ్ జింక్ కలిపి కొట్టుకోవడం జరిగింది. అవునా? ఫెర్టిలైజర్ వేయకుండా కూడా ఇట్లా వచ్చిందంటే? ఫెర్టిలైజర్ లేకుండా మనం ఇట్లా వేయడం జరిగింది అన్నట్టు. మీకు నచ్చిందా మరి? ప్రజెంట్ అయితే ఉన్నటువంటి దాని దిగుబడి మనం ప్రజెంట్ ఇలా ఉంది, ఇప్పటివరకు అయితే బాగానే ఉంది, నచ్చింది. అంటే మందు కూడా స్ప్రే చేయలే? స్ప్రే చేయలే. ఒకటి రైస్, దీని రైస్ కూడా చాలా బాగుంటుంది. ఏంటంటే మన జీలకర్ర ఉన్నట్టు ఉంటుంది దీన్ని మనం పట్టించి మిల్లులో పట్టించి తింటే అన్నం కూడా మంచి పుల్లలుగా ఉంటుందండి. ఓకే.